సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో విషాదం నెలకొంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో మండేపల్లిలో విషాదం నెలకొంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబ కలహాలతోనే ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఇటు జిల్లెల గ్రామానికి చెందిన మహమ్మద్ షరీఫుద్దీన్, ఆయన భార్య షాహీన్ కొంతకాలంగా మండేపల్లిలో ఇల్లరికం ఉంటున్నారని అయితే తెలుస్తుంది. భర్త షరీఫుద్దీన్ వయసు 60 ఏళ్లు, భార్య షాహీన్ వయసు అయితే 52 ఏళ్లు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా ఇద్దరికి కూడా వివాహాలు అయితే జరిగాయి. షాహీన్ బీడీల చుట్టూ దినసరి కూలీగా పనిచేస్తుండగా షరీఫుద్దీన్ అయితే ఒక స్థానిక హోటల్ కూలీగా పనిచేస్తున్నారని అయితే తెలుస్తుంది. అయితే శుక్రవారం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అనంతరం అయితే ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. అయితే సాయంత్రానికి అయితే స్థానికులు పలుమార్లు పిలిచినా వారి నుంచి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు వారి బంధువులకైతే సమాచారం అందించారు. ఇటు బంధువులు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా అయితే భార్యాభర్తలు ఇద్దరు విగత జీవులుగా అయితే కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి అయితే చేరుకున్న పోలీసులు అయితే పరిశీలించారు. ప్రాథమిక విచారణలో అయితే భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లయితే గుర్తించారు. ఆ గొడవలో షరీఫుద్దీన్ తన భార్య షాహీన్ ను తలను అయితే నేలకేసి కొట్టడంతో ఆమె మృతి చెందినట్లయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. అనంతరం భార్య మరణించిందనే భయంతో అయితే షరీఫుద్దీన్ అదే గదిలో ఉరి వేసుకుని కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. అయితే మృతదేహాలను అయితే ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేపట్టారు. కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలను అయితే బలి తీసుకున్న ఈ ఘటన గ్రామంలో అయితే తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. రవి, థ్యాంక్ యూ రాజు.